అదేవిధంగా అంతకంటే రెట్టించిన ఉత్సాహంతో పాల్గొంటూ ఉంటారు మహానాడు పండుగలో. ప్రతి సంవత్సరం కొన్నిసార్లు 2 రోజులు, కొన్నిసార్లు 3 రోజులు ఆ పరిస్థితులను బట్టి ఈ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఉంటాం. మే 28 పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు. ఆయన్ని స్మరించుకుంటూ ఈ సంవత్సర కాలం మనం చేసినటువంటి పార్టీ కార్యక్రమాలు కానీ, అధికారంలో ఉండే ప్రభుత్వ కార్యక్రమాలు కానీ అన్నీ కూడా మననం చేసుకుంటూ రాబోయే సంవత్సరం ఏ విధమైన తీర్మానాలు చేసుకొని ఏ విధంగా ముందుకెళ్ళాలనే దానికి పార్టీ పరంగా కానీ, ప్రభుత్వ పరంగా కానీ ఈ మహానాడులో చర్చించుకోవడం జరుగుతూ ఉంది. వాస్తవానికి ఈ సంవత్సరం కూడా మహానాడు నెల్లూరు వేదికగా జరపాలని చెప్పి ముందు నిర్ణయించారు. నెల్లూరులో 27, 28, 29 3 రోజులు నిర్వహించాలని చెప్పి నిర్ణయించడం, ఆ దిశగా సగం ఏర్పాట్లు కూడా అయిపోయాయి. హఠాత్తుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశంలో, ప్రపంచంలో ఉన్నటువంటి విపత్కర పరిస్థితులు ఒకసారి మనందరూ గుర్తు చేశారు. దుబారా కానీ, అనవసరమైన ఖర్చులు కానీ, ఆయిల్ సరఫరా దగ్గర తక్కువ ఉంది కాబట్టి డీజిల్, పెట్రోల్ వాడకం కానీ, గ్యాస్ వినియోగం కానీ, వంట నూనెలు కానీ, విదేశీ ప్రయాణాలు కానీ అన్నీ తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే భవిష్యత్తులో మరింత కష్టాలు వచ్చే ప్రమాదం ఉందని చెప్పి ప్రధానమంత్రి గారు హెచ్చరించిన మీదట వారు చేసిన విజ్ఞప్తిని పురస్కరించుకొని మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఈ మహా పండుగ 3 రోజులు జరిగేటటువంటి పండుగలో ఖచ్చితంగా వేలాది, లక్షలాది మంది కార్యకర్తలు అటెండ్ అవుతారు. లక్షలాది వాహనాలు వస్తాయి నెల్లూరు. అదేవిధంగా లక్షల కోట్ల రూపాయలు ప్రజలకు ఖర్చు అయింది, పార్టీకి ఖర్చు అయింది, రకరకాల దుబారా వ్యయం ఉంటుందనే ఒక ఉద్దేశంతో ఒక పెద్ద కార్యక్రమాన్ని, ఈ కార్యక్రమాన్ని తగ్గించుకున్నట్టయితే ఆ దుబారాన్ని తగ్గించడం అవుతాం, ప్రధానమంత్రి పిలుపుకి గౌరవించడం అవుతాం అనే ఉద్దేశంతో మహానాడు లాంటి మహాపండుగని మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆ పెద్ద పండుగని క్యాన్సిల్ చేశారు. అయితే క్యాన్సిల్ చేసిన టైంలో మహానాడు ఆపడం అనేది మనకు ఎప్పుడు ఇష్టం లేదు. కరోనా సమయంలో కూడా వర్చువల్గా స్క్రీన్ల ద్వారా, మన ఫోన్ల ద్వారా, ల్యాప్టాప్ల ద్వారా పార్టీ కార్యాలయం వేదికగా రాష్ట్ర వ్యాప్తంగా మహానాడు నిర్వహించుకున్నటువంటి చరిత్ర తెలుగుదేశం. క్రాప, అనంతవరం, రావిగంపాడు, తాడిగిరిపాడు, బొద్దులూరుపాడు, దోనేపూడి, కొల్లూరు, చిలుమూరు, ఈపూరు, కొల్లూరు, అంతవరకు. కొల్లూరు, దోనేపూడి, బొద్దులూరుపాడు, తాడిగిరిపాడు, రావికంపాడు, అనంతవరం, క్రాప ఉన్నారా? ఇక్కడ క్రాప ఎవరున్నారు? 8 డాక్టర్ మధుసూదన్ ప్రసాద్ గారు ఈ క్లస్టర్కి ఇన్ఛార్జిగా ఉన్నాడు. చిలుమూరు, ఈపూరు, ఆవులవారిపాలెం, పెసర్లంక, చింతల్లంక, గాజుల్లంక, దుగ్గల్లంక, కిష్కిందపాలెం, జువ్వలపాలెం, పోతార్లంక, తిప్పలకట్ట, చిన్నపులిగారు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 12 ఉన్నాయి మొత్తం. 12 గ్రామాలు. మళ్ళీ ఒకసారి చదువుతున్నాను.